నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై శ్రీనివాస్ ఆగ్రహం. కాంగ్రెస్లో చేరుతున్నానన్న బీఎస్పీ ఎమ్మెల్యే కంటెస్టెంట్. వాలంటీర్ల అభివృద్ధిపై జగన్ తొలి సంతకం చేస్తారన్న ఉషశ్రీ. చంద్రబాబు కుట్ర రాజకీయానికి వాలంటీర్లు బలి అన్న మంత్రి. రాజానగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రుద్రరాజు. సంక్షేమాన్ని అమల్లోకి కాంగ్రెస్ తెచ్చిందన్న ఎంపీ అభ్యర్థి. గోదావరి ఖనిలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి. దేశానికి మహానేత దిశానిర్దేశం చేశారన్న రాజ్ ఠాకూర్. ఖమ్మంలో బీజేపీ కిసాన్ మోర్చా సత్యాగ్రహ దీక్ష. ఎండిన పంటలకు పరిహారం కోసం నేతల డిమాండ్. జూన్లో జరిగే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు పెట్టి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలపై క్రిమిలేయర్ను ఎత్తివేయాలన్నారు ఆయన. బీసీ జనాభా దామాషా ప్రకారం వాటా ఇచ్చేందుకు రిజర్వేషన్లు పెట్టిన విషయం కృష్ణయ్య గుర్తు చేశారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన బీసీల రాజ్యమని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీలకు క్రిమిలేయర్ పెట్టారు, దాన్ని తొలగించాలి. క్రిమిలేయర్ రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. రిజర్వేషన్లు ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు. పేద కులాల గౌరవం పెట్టడానికి, అధికారంలో వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి రిజర్వేషన్లకు ఆర్థిక పరిమితి, ఇన్కమ్ సీలింగ్ పెట్టడము అది రిజర్వేషన్ల సిద్ధాంతానికి, స్ఫూర్తికి విరుద్ధం, తూటుపడడమే. కాబట్టి వెంటనే ప్రభుత్వం క్రిమిలేయర్ బీసీ రిజర్వేషన్లకు ఎత్తారు. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కొన్ని పార్టీలు చెప్తున్నాయి, ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్పారు, నితీష్ కుమార్ పెంచాడు. అనేక రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు పెంచడానికి చూస్తున్నారు. మన రాష్ట్రంలో పెంచాలి, కేంద్రంలో కూడా జనాభా ప్రకారం పెంచాలి. కామారెడ్డిలో అవిశ్వాసంతో ఖాళీ అయిన మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిలర్ల తిరుగుబాటుతో ఇటీవలే వైస్ చైర్పర్సన్ పదవి నుంచి దిగిపోయారు మెట్టు జాహ్నవి. ఈ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో పాటు సంఖ్యాబలం అధికంగా ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు గడ్డం ఇందుప్రియ, ఉర్దొండ వనిత ఆ సీటును దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఇందుప్రియ మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. అయితే షబీర్ అలీతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ఖరారు చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పట్టణవాసులు. కాంగ్రెస్ కౌన్సిలర్లందరూ వనితకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇందుప్రియ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నిజాయితీ పాలన అందిస్తామని అంటున్న షబీర్ అలీ సీఎం రేవంత్ ఆమోదంతో అభ్యర్థిని నియమిస్తామని ప్రకటించారు. మరోవైపు ఫుల్ మెజారిటీ ఉన్న గులాబీ ఇంటి దొంగల వల్ల మున్సిపల్ చైర్పర్సన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు మెట్టు జాహ్నవి తండ్రి. ఇదే విషయం బీఆర్ఎస్ హైకమాండ్కు కంప్లైంట్ చేశారు. సమావేశం సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉందని ఈరోజే పేపర్లో చూడడం జరిగింది. ఎందుకంటే ఇంకా దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటిదాకా మాకు ఇవ్వలేదు. ఈ రకంగా అన్యాయం చేస్తుండ్రు. ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరు ఫోన్ చేయలేదు. జిల్లా అధ్యక్షుడు కానీ ఇంకెవరు కూడా మీటింగ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ పత్రికాముఖంగా హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అన్న ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేసే విధంగా పనిచేసి ఈ పార్టీలో ఉన్న ద్రోహులను, కోవట్లను పక్కన పెట్టి ముందుకు పోతేనే పార్టీ బాగుపడుతుంది అనేది హరీష్ రావు గారి. మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కామారెడ్డి మున్సిపల్ కాంగ్రెస్కు సంబంధించిన 27 కౌన్సిలర్, అలాగే ఇండిపెండెంట్గా ఉన్న మిత్రులు, అలాగే కొన్ని పార్టీలు రాజకీయంగా మనకు లేకున్నా ఇక్కడ అవినీతి కామారెడ్డిలో బాగా జరిగిపోతుంది. అవినీతి పనులను దించాలనే ఉద్దేశంతో మాకు సపోర్ట్ చేసిన ఇతర రాజకీయ పార్టీలు కూడా నేను సభ్యులని అయితే కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ తరఫు నుంచి, జిల్లా తరఫు నుంచి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫు నుంచి, డీసీ తరఫు నుంచి మీకు పేరు పేరున
ఈ యొక్క విశ్వాస తీర్మానం హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న నయీం నగర్ బ్రిడ్జిని కూల్చివేసి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిని మూసేసి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. వరదలు వస్తే వరంగల్లో కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతూ ఉంటే గత ప్రభుత్వాలు చూశాయి కానీ ఏమీ చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం 8 కోట్ల రూపాయల ఖర్చుతో నాలా వెడల్పు, బ్రిడ్జి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని అన్నారు నాయని. రాత్రికి రాత్రే పార్టీ మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని చెన్నూరు బీఎస్పీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దొరల పాలనపై కన్నెర చేసి బహుజనుల గొంతుకు అవుతానంటూ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరిన విషయం శ్రీనివాస్ గుర్తు చేశారు. ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్తో కలిసి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రవీణ్ కుమార్ వెంట నడిచిన వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. తాను మరో 13 మంది నేతలు బీఎస్పీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ రిపేర్లకు వచ్చింది, కార్ బోర్కు వచ్చింది, కాలం చెల్లింది, ప్రజలు తిరస్కరించినారు. రేపు రానున్న రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. మరి అటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా పునరుజ్జీవనం చేసి ఏ వాదంతో వాళ్ళ జనంలోకి వెళ్తారు? జనాదరణకి నిరాదరణకు గురైన పార్టీలో ఉండి మరి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పి మీరు చెప్తున్న విధానం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కాబట్టి నేను మరి చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన అభ్యర్థిగా ఈరోజు చాలా పవిత్రమైన రోజు. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అతి పిన్న వయసులోనే మంత్రిగా ఈ దేశ ఉప ప్రధానిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇవాళ మేము బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి ఆంధ్ర రాష్ట్రంలోని వాలంటీర్లు అభివృద్ధి, వారి బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి తొలి సంతకం చేస్తారని మంత్రి ఉషాశ్రీ చరణ్ చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలుకూరులో మంత్రి ఉషాశ్రీ పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి 20 కుటుంబాలు ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. చంద్రబాబు కుట్ర రాజకీయం కోసం వాలంటీర్లను బలిపెడుతున్నారని అన్నారు. కరోనా కాలంలో ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవలను మంత్రి ప్రశంసించారు. ఈసీకి కంప్లైంట్ చేయడం వల్లే వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు ఆమె. నిన్న సభలో చెప్పినట్లు ఆయన తొలి సంతకం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాగా చేయాలి అనే ఒక సంకల్పం దృక్పథంతో ముందుకెళ్తున్నాము. వాలంటీర్లు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జగనన్న కూడా నిన్న సభలో కూడా ఆయన వాలంటీర్స్ అందరికీ కూడా ఒక మంచి నమ్మకంతో మంచి మనసుతో రాబోయే రోజుల్లో ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఏర్పాటవుతుందో వెంటనే తొలి సంతకం వాలంటీర్ అభివృద్ధి కోసం, వాళ్ళ బాగోగు కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతాను అని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు వాలంటీర్కు మెసేజ్ అయితే పంపడం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో చంద్రబాబుకు సొంత పార్టీ నుండే నిరసన సెగ తగిలింది. గోపాలపురంలోని మద్దిపాటి వ్యతిరేక వర్గం నాయకుడు ముళ్లపూడి బాబురాజుకు అనుకూలంగా ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. నల్లజర్లలో రాత్రి సమావేశం అనంతరం చంద్రబాబు అక్కడే బస చేశారు. ఆయన బస వద్దే నిరసన వ్యక్తం చేశారు గోపాలపురం టీడీపీ నాయకులు. పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాలని వారు డిమాండ్ చేశారు. నాయకులతో చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటరీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ లక్ష్మీస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన ప్రచారం ప్రారంభించారు. రైతులకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రుద్రరాజు అభ్యర్థించారు. దేశంలో సంక్షేమాన్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని రుద్రరాజు కోరారు.
మేరకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. నాతో పాటు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పెద్దబాబు గారిని, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరి శ్రీమతి అరుణకుమారి గారిని కొవ్వూరు నియోజకవర్గం నుంచి వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో మేము సమావేశాన్ని నిర్వహించి లాంఛనంగా ప్రారంభించాం. ఈ రోజు పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకుని వారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రజలందరినీ కూడా కలవాలని చెప్పి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి పూర్తిగా మోసం చేసింది. ప్రధానంగా ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం లాంటి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుందో మనం ఆలోచించుకోవాలి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తోందని ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే వైసీపీ పాలనను సాగనంపేందుకు జనం రెడీగా ఉన్నారని ఈశ్వరరావు చెప్పారు. సైకో గద్దె దిగి రామరాజ్యం రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. జగన్ సర్కార్ అరాచకాల నివారణకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి నడుం బిగించారని చెప్పారు. నవరత్నాల పేరిట జనాన్ని జగన్ వంచారని ఈశ్వరరావు ఆరోపించారు. చిన్న భిన్నం చేసేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించాలనేదే మనందరి లక్ష్యం. అందులో ముఖ్యంగా ముందడుగేసింది పవన్ కళ్యాణ్ గారు. తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి ఎలాగైనా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించకపోతే రాష్ట్రం ఇంకా చిన్న భిన్నం అయిపోద్ది, ప్రజలందరూ పాడవుతారు, ఎలాగైనా రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒకే లక్ష్యంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటులో భాగంగా కీలక పాత్ర పోషించి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఇతర చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏకం చేసి తను కూడా ఆ కూటమిలో ఉండి అసత్య ప్రచారం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని ప్రకాశం జిల్లా మార్కాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు మార్కాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమిలోని అందరం కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. మాలో మాకే చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని కందుల కసుమన్నారు. పశ్చిమ ప్రకాశానికి అవసరమైన మార్కాపురం ప్రత్యేక జిల్లాను తుంగలో తొక్కారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఎలుకలు దూరే తొర్రలా చేశారని విమర్శించారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత వైసీపీకి లేదన్నారు. కానీ ఎక్కడ కలిసి పనిచేయట్లేదు, ఎక్కడ ఉండట్లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మా మీద వేసి మాలో చిచ్చులు పెట్టాలని విఫలయత్నం చేస్తూ ఉన్నారు. మా కలయిక బ్రహ్మాండంగా ఉంది. కింద 0 స్థాయి నుంచి పైన 100 పెద్ద స్థాయి వరకు అందరం కూడా అన్ని రకాలుగా కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం, కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేనల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరం అహర్నిశలు కృషి చేస్తాం. ఈ ట్రిప్పులో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోతే ఇక మా జీవితాలు వ్యర్థమవుతాయి. ఎందుకంటే ఇంత దుర్మార్గాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా సమర్థిస్తారని అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కూటమి ఏర్పాటు చేసుకున్నదే కానీ ఎక్కడ కలిసి పనిచేయట్లేదు, ఎక్కడ ఉండట్లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మా మీద వేసి మాలో చిచ్చులు పెట్టాలని విఫలయత్నం చేస్తూ ఉన్నారు. మా కలయిక గుంతకల్లు నియోజకవర్గం పామిడికి చెందిన టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు వైసీపీలో చేరారు. ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై పి ఫరీద్ ఖాన్, మైనుద్దీన్ ఖాన్, షఫీవుల్లా ఖాన్, అయూబ్ ఖాన్, ఫయాజ్ ఖాన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం సాబ్ ఆధ్వర్యంలో 70 కుటుంబాల వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. వారందరికీ గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలిచి మరి పోయినసారి మీరెవరు అంటే పార్టీలో లేనప్పుడే దాదాపుగా 50,000 మెజార్టీతో మమ్మల్ని గెలిపించినారు. మరి ఈసారి మీ అందరి సహకారంతో ఆ మెజార్టీ రెట్టింపు కావాలని తప్పకుండా మీరందరూ కూడా ఈ నెల రోజులు కష్టపడితే ఖచ్చితంగా 5 సంవత్సరాలు కూడా
మన భవిష్యత్తు ఉంటుంది. మీరు చూసినారు పామిడి అభివృద్ధి విషయంలోనూ ఏ రకంగా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదని మనం చేసుకుంటూ పోయినాం. హాస్పిటల్ విషయంలోనూ రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఇష్యూ, ఇన్ని సమస్యల్ని తీర్చగల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ టీటీడీఓ ధర్మారెడ్డి శ్రీ క్రోధినామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు క్యాలెండర్ను అమ్మకానికి అందుబాటులోకి తెస్తున్నట్లు ధర్మారెడ్డి చెప్పారు. వచ్చే వారం నుంచి భక్తులకు క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో నెలవారీ డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో భక్తుల సౌకర్యార్థం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ఆలయాల్లో ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఈవో వెల్లడించారు. సరిగా రావడం లేదు తిరుమలలో అని ఒక కంప్లైంట్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా సాఫ్ట్వేర్ బాగానే పనిచేస్తుంది, కానీ మొబైల్ పిలిగ్రిమ్ మొబైల్ కనుక సిగ్నల్స్ లేకపోతే మెసేజెస్ ల్యాండ్ కావు మొబైల్ పైన. అందువల్ల ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది అన్ని ఈ మొబైల్ కంపెనీస్కు రిక్వెస్ట్ చేసి సిగ్నల్ స్ట్రెంత్ను తిరుమలలో బాగా చేయాలి. చేస్తే తిరుమల అంతా కూడా మంచి సిగ్నల్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ పోతాయి. తర్వాత కాషన్ డిపాజిట్ రిఫండింగ్ గురించి అడిగారు. ఎవరికి వెళ్ళడం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆ లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ఏముందంటే ఎవరైతే ఫేస్ రికగ్నిషన్ వచ్చి రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మళ్ళా బ్యాక్ రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళా అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని భారతరత్న జగజీవన్ రామ్ జయంతి వేడుకలు వెంకటప్రసాద్ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి జగజీవన్ రామ్ చేసిన సేవలు ఆదర్శనీయమని కందికుంట పేర్కొన్నారు. జగజీవన్ రామ్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. మహిళా మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ ఐక్య వేదిక నేత అంజన్ రావు డిమాండ్ చేశారు. బీసీ మహిళా మంత్రిపై తాట తీస్తా అని కేటీఆర్ దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే బీసీ సంఘాలన్నీ ఏకమై తెలంగాణలో తిరగనివ్వబోమని అంజన్ రావు హెచ్చరించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, అగ్రకుల అహంకారం చూపిస్తే సహించేది లేదని అన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహానేత బాబు జగజీవన్ రామ్ అని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొనియాడారు. గోదావరి ఖనిలో జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు నిర్వహించారు. జగజీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే, నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జగజీవన్ రామ్ పోరాడారని ఎమ్మెల్యే అన్నారు. జగజీవన్ రామ్ ఆశయ సాధనకు అందరూ పనిచేయాలని సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావాలి. బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా గతంలో కూడా ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రతి నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. జగజీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు భారతదేశంలో అంబేద్కర్ గారిని అనుసరిస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి. మరి అనేక సంస్కరణలతో పాటు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ అని జిల్లా కొమరం భీం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణు హాజరయ్యారు. స్వాతంత్ర యోధుడిగా, తొలి ఉప ప్రధానిగా బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం జగజీవన్ రామ్ విశేష కృషి చేశారని కలెక్టర్ ధోత్రే అన్నారు. మహనీయుడు జగజీవన్ రామ్ ఆశయాలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. నేర్చుకొని మనం ఇంకా ముందు సాగుతామని. సో దేశానికి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సో మన చేతిలో తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న పని క్లైమేట్ చేంజ్ చూస్తున్నారు. క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా మనకు ఎండ్ అవుతున్నాయి. సో వేరే వేరే రీజన్స్ కూడా సో చిన్నగా బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బలరాం చౌరస్తాలో డిబి దేవుడు మాదిగ ఆధ్వర్యంలో
జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి పట్నం సునీత, ఆ పార్టీ నేతలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఎంఆర్పీఎస్ నేతలు, దళిత ఐక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం, ఆ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి లక్ష్మారెడ్డి, జంపన ప్రతాప్ తదితరులు పాల్గొని జగ్జీవన్ రామ్కు నివాళి అర్పించారు. దళితుల శ్రేయస్సు కోసం జగ్జీవన్ రామ్ జీవితాంతం కృషి చేశారని, దేశం గర్వించదగ్గ దళిత మేధావి అని వక్తలు కొనియాడారు. జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి అందరికీ నమస్కారాలు. జగ్జీవన్ రావు గారు జాతీయ ఉద్యమంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేయడం జరిగింది. అంటరానితనం, అమానుషం అనేది నిజంగా ప్రతి ఉద్యమంలో, ప్రతిరోజు, ప్రతి మీటింగ్లో కూడా. దేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను హైదరాబాద్లో పలు దళిత సంఘాలు ఘనంగా నిర్వహించాయి. బషీర్బాగ్ కూడలిలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న వారి దాహార్తి తీర్చేందుకు మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశాయి. సంస్థ ప్రతినిధులను కిషన్ రెడ్డి అభినందించారు. చర్మకార జాతి, మాదిగ జాతి ముద్దుబిడ్డ, భారతదేశ ఉప ప్రధాని, సుదీర్ఘకాలం అందరికంటే ఎక్కువ ఓటమి ఎరగనటువంటి నాయకుడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి నాడు ఈరోజు విచ్చేసినటువంటి దళిత బంధువులకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. బాబు జగ్జీవన్ రామ్ గారు మీకు కనుక తెలవాలంటే హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మన ఇంటికి సదాలక్ష్మి గారి దగ్గరికి వచ్చేవారు. ఈ స్టాచ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాళ స్టాచ్యూ దగ్గరే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బాబు జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో మొట్టమొదటి స్టాచ్యూ. సాసారాం కూడా అప్పటికి బీహార్లో పెట్టలేదు, ఢిల్లీలో పెట్టలేదు. బాబు జగ్జీవన్ రామ్ గారి అస్థికలు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సదాలక్ష్మి గారు ఆమె ఖమ్మం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఖమ్మంలోని కొత్త కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఈ సత్యాగ్రహ దీక్ష నిర్వహించింది. రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని దీక్షాపరులు డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఎండిపోయిన ఒక్కో ఎకరా పంటకు 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని, వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వారికి తేలిపోయింది ఈ హామీలన్నీ బూటకు హామీలు. హామీ అంటే నరేంద్ర మోడీ గారి హామీ, గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారి గ్యారంటీ. అడగకపోయినా ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి, రైతులకు ఏం అవసరాలు ఉన్నాయి చూసి వారు పథకాలు పెడుతున్నారు. వారు ప్రతి రైతుకు చేరేటట్టు రైతు భరోసా, రైతు బీమా, అలానే అనేక పథకాలు వారు ప్రవేశపెట్టినప్పుడు వీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించి ప్రజలకి అవి. బీఆర్ఎస్ నేత వేధింపులు తాళలేక చిట్ ఫండ్స్ మేనేజర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం రేపింది. తన చావుకు బీఆర్ఎస్ నేతే కారణమంటూ సదరు బాధితుడు ఆవేదనతో చెప్పిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరకాల సోమనాథ్ చిట్ ఫండ్ మేనేజర్ దుమాల బాబురావు బలవన్మరణానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ నేత నాగూర్ల వెంకటేశ్వర్లు వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాబురావు ఆడియోలో తెలిపారు. చిట్ ఫండ్స్ బాధితుల ఒత్తిడి, బీఆర్ఎస్ రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు తన చావుకు కారణమంటూ లెటర్ రాయడంతో పాటు ఓ ఆడియోను కూడా బాబురావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బాబురావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాయకులు, తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్రావు గారు సోమనాథ్ చిట్ ఫండ్ చైర్మన్గా ఉన్నారు. సోమనాథ్ చిట్ ఫండ్లో అతని పెట్టుబడి 0. అతని పెట్టుబడి నేనే పెట్టి కొన్ని నెలల తర్వాత వెంకటేశ్వర్లు గారి పేరు మీద 25 లక్షలు చిట్టి వేసి ఎత్తి నేను పెట్టుబడి పెట్టిన డబ్బులు తీసుకున్నాను. సుమారు 3 సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర్లు గారు చిట్ ఫండ్ నుండి వెళ్ళిపోతాను, నాకు నా వాటా మరియు గుడ్విల్ ఇవ్వాలి అన్నారు. ఒకరోజు నన్ను హరిత హోటల్కి రమ్మన్నారు. వారు వెంకటేశ్వర్లు గారికి 1,20 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. వెంకటేశ్వర్లు కొన్ని రోజుల తర్వాత మాట్లాడే ఉంది రమ్మన్నారు. నేను వారి ఇంటికి వెళ్ళేసరికి అటు ప్లాట్ను వెంకటేశ్వర గారు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని 50 లక్షల రూపాయలు నాకు ఇచ్చినట్టు ఒక పేపర్ రాసి నన్ను సంతకం పెట్టమన్నారు. నేను సంతకం పెట్టను అన్నాను. అప్పుడు వెంకటేశ్వర్లు మరో వ్యక్తి ఇద్దరు కలిసి నాపై దాడి చేసి అమ్మనాబూతులు తిట్టుకుంటూ కర్రలు, వాటర్ బాటిళ్లతో సుమారు 10 నిమిషాలు కొట్టారు. కొట్టి నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నారు.
కొట్టిన విషయాన్ని బయటకు చెప్తే నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. వెంకటేశ్వర్ గారు చిట్ ఫండ్తో నాకు సంబంధం లేదు, మీరు బాబురావు ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోండి అని పంపించారు. అలా చాలామంది వచ్చి అమ్మనా బూతులు తిట్టుకుంటూ బలవంతంగా నన్ను ఇంటి నుండి బయటకు నెట్టి ఇంటికి మరి గేట్లకు తాళాలు వేశారు. నా చావుకు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.